Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. అంటే వరస్ట్ మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టక ముందే నువ్వు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడే నీ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారా? తీసుకొని చాలా చండాలని చేశారు. చేసి కావాలని చెప్పేసి తప్పుడు మెడికల్ రిపోర్టులు తెప్పించి ఇచ్చేసి కోర్టుకి చూపించారు. కోర్టు కూడా ఆయన నమ్మలేదు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసింది, నన్ను నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది, నిర్దోషి అని చెప్పింది, అందులో ఎలాంటి డౌట్ లేదని కోర్టు కూడా కేసు కొట్టింది. కానీ నీ మీద మచ్చ అయితే వాడు కనిపిస్తుంది కదా. సత్యంబాబు అనే వ్యక్తి బాగా ఫేమస్. ఇప్పుడు అయ్యేష మీరకు అసలు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది నువ్వు నిర్దోషి, అందులో డౌటే లేదు. కానీ ఈ మచ్చ నుంచి బయటపడడానికి నువ్వేం చేయబోతున్నావు? అసలు నిన్నే ఎందుకు టార్గెట్ చేశారు పోలీసులు? మచ్చ నుంచి బయటపడటానికి ఇంకొకటి ఏంటంటే ఇంకేమీ లేదండి. నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నేను నిర్దోషిని. పోలీసు వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, ఎన్నో చేసుకుంటారు. ఒకటి ఏంటంటే నేను అవన్నీ పట్టించుకోను. ఏమండి, అవన్నీ ఇంకా మనం పట్టించుకుంటే వాళ్ళనే మాటలకి, వాళ్ళని చేసే పనులకి ఈ సమాజంలో మనిషి భయపడే అంతబడికి మనిషిని భయపెడతారు. మనిషి ఎప్పుడైతే ఆ యొక్క దాని విషయంలో ఎదుర్కొంటాడో, ఎదుర్కొన్న వ్యక్తిని ఇంకా భయపెట్టడానికి లేదు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా నేను భయపడను. కానీ నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నాకు ఉంది, సర్టిఫికేట్ ఉంది, ఇతను నిర్దోషి, నేను నిర్దోషిని కాబట్టి ఈరోజు మీ ముందరకు రాగలిగాను, ప్రజల ముందరకు వెళ్ళగలుగుతున్నాను, మీడియా ముందరకు రాగలుగుతున్నాను, రాజకీయ అంటే అందరి ముందరకు రాగలుగుతున్నాను. నిర్దోషిని కాబట్టి నేను రాగలుగుతున్నాను. సమాజం ముందుకు వచ్చి నేను నిర్దోషిని అని అందరి ముందర చెప్పగలుగుతున్నాను. కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా నేను నిర్దోషిని అని చెప్పేసి హైకోర్టు చాలా నిర్దోషి అని చెప్తుంది. కానీ నువ్వు ఎదుర్కొన్న సమస్యలు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసావు. పోలీసుల యొక్క అరాచకాలు, పోలీసుల యొక్క చిత్రహింసలకి. ఆ చిత్రహింసలు ఒకసారి అంటే నీ ఇద్దరు నార్కో టెస్ట్ చేయాలని కూడా చూసారు. నార్కో టెస్ట్కి మీరు రెడీ అయ్యారు అప్పుడు ఏమన్నా? అసలు డిఎన్ఏ టెస్ట్లు ఏంటో తెలియదు, నాకు నార్కో టెస్ట్లు ఏంటో తెలియదు. ఇవన్నీ అసలు ఇంత దారుణమైన కేసు, అయ్యేష మీద దారుణంగా ఎవరు చంపుంటారని అంటే ఎవరు ఉంటారనేది నాకైతే తెలియదండి. ఎందుకంటే అవన్నీ వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు కాబట్టి అది అవన్నీ చూసుకుంటారు, కోర్టే చూసుకుంటుంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కోర్టు చూసుకుంటుంది. కానీ దేనికైనా కొంచెం టైం ఉంది. అది అంటే ఎవరు చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు చేశారనేది మరి వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నారు పలానని. కాబట్టి మరి వాళ్ళ అమ్మా నాన్న చెప్పినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మాట పక్కన పెట్టేసి మరి అది పట్టించుకోకపోతే అంటే పోలీసులు వాళ్ళ అమ్మా నాన్నగారు చెప్తూ ఆరోపిస్తున్న వ్యక్తిని కూడా నీలాగే విచారించారు, కానీ ఎక్కడ కూడా టాలీ కాలేదు. అయినా నాకు తెలియదండి, మరి అవి విషయాలు అయితే నాకు తెలియదు. నా విషయం మటుకైతే నా విషయం కాడికి వస్తే నేను చెప్పగలను ఏం జరిగింది ఏంటనేది. అక్కడ ఏం జరిగింది అనేది, అసలు ఈ పరిస్థితులు ఏంటనేది నా వాటికైతే నాకు తెలుసు. కానీ ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటనేది నాకు తెలియదండి. ఇప్పుడు మీరు కోర్టు నిర్దోషాన్ని ఇచ్చింది హైకోర్టు, కానీ మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని వెళ్ళారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా రీఇన్వెస్టిగేషన్ చేస్తామని ప్రకటించింది. దాన్ని మీరు సిద్ధమేనా? సిద్ధమంటే నేను తిరిగి మరొకసారి దర్యాప్తు చేస్తాను, సిట్ కూడా వేశారు. నాకు శిక్ష పడేటప్పుడు ఈ పెదాల మీద ఎలాంటి నవ్వు ఉందో ఇప్పుడు కూడా అదేనా ఉంది. ఇది కూడా ఇంకోటి ఏంటంటే, కానీ నేను మొదటి నుంచో వాళ్ళ తల్లిదండ్రి కోర్టు పరిధిలోనే దర్యాప్తు జరగాలన్నది. అదే సిట్ కమిటీ కూడా మొన్న మీరు గతంలో చేసిన కేసుల్లో పాతాల బేర దండంగా యూజ్ చేసి అయ్యేష మేర కేసును బ్రేక్ చేశారు. అంటే అసలు అయ్యేష మేర కేసు ఏం జరిగిందండి? చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు, చాలా మంది ఇన్వెస్టిగేషన్ చేశారు. మీరు పాతాల బేర దండమైన ఉపయోగించి ఆ కేసు బ్రేక్ త్రూ చేశారు. రైట్ అండి. అక్కడ దాంట్లో కూడా పాతాల భైరవి దండం ఏమీ లేదండి. పాతాల భైరవి దండం అనేది ఇది ట్రాఫిక్ ఈజ్ అ మచ్ మోర్ సీరియస్ ఇష్యూ దెన్ ఆయేష మీరా కేసు. ఆయేష మీరా కేసు ఒక కేసు, ఒక ఐసోలేటెడ్ కేసు అంతే. బట్ ట్రాఫిక్ అనేది 1,30,00,000 సంబంధించిన సమస్య. సో దీనికి మంత్రదండం అనేది అంత ఈజీ కాదు. ఆయేష మీరా కేసు అనేది అదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలన్నమాట. సో ఆయేష మీరా కేసు గురించి ఒకసారి చెప్పాలన్నప్పుడు నేను అప్పుడు ఈస్ట్ గోదావరిలో పనిచేస్తూ ఉన్నాను, అడిషనల్ ఎస్పీగా ఉన్నాను అక్కడ 2008 ఆ సంవత్సరంలో. ఈ ఆయేష మీరా కేసు అనేది ఎప్పుడైందంటే అందరికీ కూడా గుర్తుంటుంది. ఇది 2007 సంవత్సరంలో డిసెంబర్లో ఆయేష మీరా అనే అమ్మాయిని రేపు కమ్ మర్డర్ చేసి ఆ అమ్మాయిని చంపడం జరిగిందనమాట.
చంపిన తర్వాత అక్కడ ఏం చేశారంటే దీంట్లో అప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి ఏది ఉప ముఖ్యమంత్రి గారి పేరు వాళ్ళు ఎవరో బంధువులు వాళ్ళ మనవడు అని ఏదో కోనే రంగారావు గారి మనవడు వాళ్ళ ఇట్లా అన్ని అంటే దాని మీద ఎటెటో వేయింది. అయితే ఇంతమంది ఉంటుండగా మీకు నందిగమ్మ రైట్ నా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నాకు ఆయేషా మీరా కేసు నాకు అప్పచెప్పలా. ఫస్ట్ నన్ను దర్యాప్తు చేయమని నాకు చెప్పలేదు. నేను ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను కాబట్టి ఏలూరు డిఐజీ గారు ఉంటారు, రేంజ్ ఉంటుంది. అంటే మన వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా 3 కలిపి ఒక రేంజ్ అవుద్ది. కృష్ణా జిల్లాలో నందిగామ అనే ప్రాంతం చిన్న టౌన్లో రేపులు మర్డర్లు ఇట్లాంటివి చాలా, అంటే ఆయేషా మీరా కేసులు లాంటి చాలా అవుతున్నాయి. ఇక్కడ కూడా నందిగామలో చాలా అయినాయి అన్నమాట. అయితే అక్కడ అవుతున్నాయి, దీన్ని మనం ఎట్లయినా చెక్ చేయాలి అని చెప్పి మా డిఐజీ గారు అప్పుడు హసన్ రజా గారు 2008లో నాకు చెప్పారనమాట. చెప్పేసి రంగనాథ్ అక్కడ మనకి ఆ నందిగామలో అవుతున్న కేసు, నాకేం ఆయేషా మీరా కేసు సంబంధం లేదు ముందే అది, అంటే ఆ కేసు నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓన్లీ నాకు ఇచ్చింది నందిగామలో జరుగుతున్నప్పుడు రేపు మర్డర్లు స్కూల్ హాస్టల్స్లో అవుతున్నాయి, కాలేజ్ హాస్టల్స్లో అవుతున్నాయి, దాన్ని వెళ్ళి మీరు మనం చేసి దర్యాప్తు చేసి ఎవడో అసలు ఒకటి పట్టుకోవాలి. అక్కడ ఎవడో ఉండి అరెస్ట్ చేశారు, కానీ అరెస్ట్ చేసినప్పుడు ఆగిపోవాలి కదా ఆ కేసులన్నీ, అవి ఆగలేదు. అంటే అక్కడ అసలు ఒకటి పట్టుకోలేదు. మీరు చేయాలంటే తప్పకుండా సార్ నేను వెళ్తానంటే మీకే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మీరు ఆల్రెడీ ఈస్ట్ గోదావరి అడ్మిన్గా ఉంటున్న టైంలో ఈ కేసుకి మీకు ఎందుకు అక్కడ అదే సేమ్ రేంజ్లో ఉందండి, సేమ్ రేంజ్లో ఉంది. బహుశా డిఐజీ గారికి నేనంటే మంచి సదభిప్రాయం ఉండొచ్చు. అంటే కాస్త అక్కడ ఇప్పుడు జరిగిన ఏమైనా కేసుల విషయంలో మీకు పక్క పెట్టాలి, అది ఇంత ఇంపార్టెంట్ కేసు నాకు ఇవ్వడం అనేది అది యాక్చువల్గా మన మెరిట్ ఈస్ట్ గోదావరి పనిచేసిన టైంలో కొంత మీకు పై ఆఫీసర్కి మీకు కొంచెం డిస్ప్యూట్స్ రావడం, ఆ డిస్ప్యూట్స్ నుంచి పక్కకు తప్పించడానికి మీకు దానికి సంబంధం లేదండి అసలు. అది వేరేది అసలు. అది అక్కడ ఉన్నటువంటి అది అప్పుడు ఆ డిఐజీ గారు, అసలు డిఐజీ హసన్ రజా గారు ఉన్నారు నాకు ఇచ్చినప్పుడు కేసు. ఆ తర్వాత రవిగుప్తా గారు అని వచ్చారు. అప్పుడు ఇది మీరు అన్నటువంటి ఈస్ట్ గోదావరి కొంచెం ఆయిల్ ఇష్యూలో మీరు కేసుకు ఇచ్చిన అంటే కాకుండా డైరెక్ట్గా నందిగామలో జరుగుతున్న వరుసగా రేప్ అండ్ మర్డర్ కేసుల ఇన్వెస్టిగేషన్ కోసం మీకు పంపించారు. ఎగ్జాక్ట్లీ. సో నందిగామలో జరిగినటువంటి ఆ రేపులు మర్డర్లు జరుగుతుంటే అది కృష్ణా జిల్లా కింద వస్తుంది కాబట్టి వస్తుంటే నాకు డిఐజీగా ఆ రేంజ్ డిఐజీగా హసన్ రాజా గారు నాకు చెప్పారు, మీరు వెళ్ళి చూడండి, దర్యాప్తు చేయండి, మన రేంజ్ అంతా ఒకటే కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చేయండి అని అన్నారు. తప్పకుండా సార్ నేను వెళ్తానని చెప్పేసి నేను ఆగస్టు 11వ తారీఖు అనుకుంటా 2008 అప్పుడు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆగస్టు 11 2008 అండి. అప్పుడు వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ అక్కడ అన్నీ చూశాను నందిగామలో. ఇంకోటి ఆయేషా మీరా కేసు అయినటువంటి ఆ రేప్ కేసు అయినటువంటిది ఇబ్రహీంపట్నం, నందిగామ నుంచి హార్డ్లీ ఒక 20-30 కిలోమీటర్లు ఉంటుంది పక్కనే. సో రైట్ బార్డర్లో ఉంటుంది. సో నందిగామకు వెళ్ళాను నేను. నాకు మైండ్లో ఆయేషా మీరా కేసే లేదు అసలు. సో లడ్డు అన్న వ్యక్తిని అసలు నాకు సంబంధం కూడా లేదు. అది ఎందుకు నాకు అప్పచెప్పలేదు ఆ కేసు, నేను దాంట్లో వెళ్ళలేదు. దీనికి వెళ్ళాను. నందిగామ కేసులు వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ నాతో పాటు అక్కడ డిఎస్పీ ఉన్నారు, డిఎస్పీ శ్రీనివాస్ అని ఇప్పుడు ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్నారు, ఆయన ఉన్నారు. అప్పుడు నెక్స్ట్ ఒక సిఐ ఉన్నారు, ఎస్ఐ అక్కడ లోకల్ ఎస్ఐస్ వీళ్ళందరూ వచ్చారు, కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మేమంతా కూడా ఏం చేసామంటే అప్పుడు ఈ అయిన నేర స్థలాలు చూడటానికి వెళ్ళాను అనమాట. మొత్తం దాదాపు 17 ఉన్నాయన్నమాట కేసులు అట్లాంటి. అంటే నేర స్థలాలు అంటే కొన్ని చోట్ల మర్డర్ చేసి రేప్ చేసినవి ఉన్నాయి, కొన్ని చోట్ల ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళి అక్కడ మొలెస్ట్ చేసినటువంటిది, అంటే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని మొలెస్ట్ చేసి అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అంటే ఇట్లా అంటే లైంగిక వేధింపులు చేసినటువంటి అమ్మాయిల్ని చేస్తూ కొన్ని చోట్ల చంపినటువంటి రేపులు చేసినట్టు ఈ కేసులన్నీ కూడా 17 ఉన్నాయి, అన్నీ నందిగామలో ఉన్నాయన్నమాట. సో నేను ఆ రోజు ఆగస్టు 11 మధ్యాహ్నం వెళ్ళాను. వెళ్ళేటప్పటికి దాదాపు 2-3 అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వీళ్ళందరినీ టీం తీసుకొని లోకల్ టీం తీసుకొని అన్నీ చూసాం. ఒక 3 గంటలు పట్టింది అంతా చూసి. సాయంత్రం 7ంటికి ఎంతో నందిగామ డిఎస్పీ ఆఫీస్కి వచ్చాను. వచ్చిన తర్వాత కూర్చొని ఇక అప్పుడు అనాలిసిస్ అనమాట. అంటే ఏం చేస్తాం, ఇది చూసాం మనం, ఈ పరిస్థితులన్నీ చూసేచ్చు. అక్కడ పిల్లలతో మాట్లాడాను, అమ్మాయిలతో మాట్లాడాను, కాలేజ్ పిల్లలతో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. వాళ్ళందరూ ఏంటంటే అబ్బాయిని చూస్తే మేము గుర్తుపడతాం, వాడు ఎవడొచ్చాడో చూస్తే మేము గుర్తుపడతాం. ప్రతి చోట కూడా ఏమవుతుందంటే వాడు వచ్చేవాడు దొంగ ఎవడైతే వచ్చి ఇది అక్యూజ్డ్ ఉన్నాడో ఆ వ్యక్తి లోపల బోల్ట్ ఉంటే కనుక బోల్ట్ని మెల్లిగా ఇది పక్కన చేతిలోంచి, అంటే గ్రిల్ ఉందనుకోండి గ్రిల్లోంచి చేయబెట్టి తీయటం, లేకపోతే కొన్ని చోట్ల అసలు బోల్టే లోపల వేసుకోకుండా ఉన్నారనుకోండి వెళ్ళిపోవటం. వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తున్నాడు అనమాట. అక్కడ లోపలికి వెళ్ళి అమ్మాయిలతోటి లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బంది పెడుతూ దాంతోపాటు చిన్నది ఏమన్నా స్పీకర్లో పాడవబీడు ఇట్లాంటి ఏదో చిన్న చిన్న ఆడియో స్పీకర్లు ఉండేవి, లేకపోతే చిన్న ఏమన్నా దొంగతనం కూడా చేస్తున్నాడు. అంటే వీడు దొంగతనాలు చేస్తూ లైంగికంగా కూడా అక్కడ చేస్తున్నాడు అనేది మనకు అక్కడ అర్థమైంది.
అన్ని నందిగాంలోనే. ఓకే, రైట్. సో డిఎస్పీ ఆఫీస్కి వచ్చాం. నందిగాం డిఎస్పీ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ నేను వీళ్ళందరితో కూర్చున్నాం. డిఎస్పీ, అక్కడ సిఐ, ఎస్ఐస్ అందరూ ఉన్నారు, కానిస్టేబుల్స్ కూడా అందరినీ పెట్టి ఇక చర్చించడం మొదలెట్టాము. అసలు ఎందుకు ఇక్కడ ఇన్ని అయినాయి, మరి ఏంటి దీంట్లో అనేది మరి డ్రా చేస్తున్నాం, అంటే మైండ్కి పదును పెడుతున్నాం అనమాట. పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టింది ఏంటంటే, ఇప్పుడు వీడు అన్ని చోట్ల కూడా ఏది నందిగాంలో అయినా అంటే వీడు నందిగాం వాస్తవుడు అనేది ఒకటి, అంటే లాజిక్ తోటి చేసిన కేసు అండి ఇది. సింపుల్గా లాజిక్ తోటి చేసిన కేసు కాబట్టి ఫస్ట్ ఏంటంటే నందిగామ వాస్తవుడు అయి ఉండొచ్చు, ఎందుకంటే అన్ని నందిగామలో జరిగినాయి కాబట్టి ఫస్ట్ అంటే పెట్టుకున్న పారామీటర్. రెండో పారామీటర్ ఏంటంటే, ఇక్కడ వాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక చిన్న చోట్ల దొంగతనాలు చేస్తూ ఉన్నాడు, అంటే వీడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి అనేది రెండో పారామీటర్, లాజికల్ పారామీటర్. అమ్మాయిలతో చేస్తూ వాడు దొంగతనాలు కూడా చేస్తున్నాడు, అంటే చిన్న దొంగతనాలకు అలవాటైన చిల్లర దొంగ ఇతను అనేది ఒకటి పెట్టుకుంది. సో రెండు. మూడవది అతి ముఖ్యమైనది ఇంకోటి పారామీటర్స్, అంటే లాజిక్ ఎలా డ్రా చేస్తాం అనేది. కేసు క్రాక్ చేయాలంటే కనుక మనం మైండ్ని పదును పెడుతూ ఎనాలిసిస్ చేస్తాం. అప్పుడు మూడో పారామీటర్ పెట్టుకుంది ఏంటంటే, ఎస్ ఇక్కడ ఒక 6 నెలల పాటు ఒక్క రేపు మర్డర్ అవ్వలేదు అక్కడ, ఏది రేపు మర్డర్ కానీ లైంగిక వేధింపులు అవ్వాల. అంటే నేను వెళ్ళిన టైం 2008 ఆగస్టులో వెళ్ళాను కదా, 2008 జనవరి నుంచి జూలై ఎండింగ్ దాకా అసలు ఒక్కటి లేదనమాట, ఒక్క కేసు లేదు. అంతకుముందు దాదాపు ప్రతి నెల 2-3 అవుతున్నాయి. 2008 ఆగస్టులో కూడా నేను వెళ్ళే ఒక 4 రోజుల ముందు కూడా ఒకటి అయింది హాస్టల్లో. అప్పుడే డిఐజీ గారు నాకు చెప్పారు, ఇక మొన్న కూడా అయింది, అప్పుడు ఆగిపోయింది అనుకున్నాం, మళ్ళీ మొదలైంది, జాగ్రత్తగా నువ్వు వెళ్ళి చూడండి అని అన్నాడు. అంటే ఈ 6 నెలలు ఆగటానికి ఏంటి కారణం అనేది అనాలిసిస్లో పారామీటర్స్ థర్డ్ పారామీటర్. ఈ 6 నెలలు ఆగటానికి ఏదో ఫోర్స్డ్ పరిస్థితుల్లో అతన్ని కట్టడి చేసి ఉంటాయి. ఫోర్స్డ్ పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అంటే, అతన్ని చేయాలన్నా చేయలేని పరిస్థితులు ఉండాలి, జైల్లోనే ఉండాలి. ఈ 6 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నందిగామ వాస్తవుడు ఫస్ట్ పారామీటర్. రెండోవాడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి ఎవడు అనేది పెట్టాం లాజిక్. పెడితే వెంటనే అక్కడ ఒక కానిస్టేబుల్ ఒకతున్నాడు, కోర్టు కానిస్టేబుల్. సార్ ఒకడు ఉన్నాడు ఈ 6 నెలల్లో జైల్లో ఉండి ఇక్కడే లోకల్ ఉండి చిన్న దొంగతనాలు చేసేవాడు, సత్యం బాబు అని ఒకడు ఉన్నాడు సార్. అతన్ని మేము జనవరిలో అరెస్ట్ చేసాం, సెల్ ఫోన్ దొంగతనం విషయంలో అరెస్ట్ చేసాం, జనవరి 2008లో అనమాట. అరెస్ట్ చేసినప్పుడు అతను కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు, చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు, కానిస్టేబుల్ మీద కొట్టడానికి వచ్చాడు చిన్న దీంట్లో ఒక సెల్ ఫోన్ దొంగతనం విషయంలో అనేది అన్నాడు. అతను ఎప్పుడు దాకా ఉన్నాడు జైల్లో అన్నాడు, జనవరిలో ఎప్పుడో చూపించారు, 26, 27 ఎప్పుడు ఎండింగ్లో ఎప్పుడో అరెస్ట్ అయ్యాడు. జనవరిలో అయ్యి ఆగస్టు కరెక్ట్గా ఈ అఫెన్స్లు అయ్యి ఒక వారం 10 రోజుల ముందు రిలీజ్ అయ్యాడు. అన్నీ సూట్ అవుతున్నాయి, ఫోటో ఉందా అని అడిగాం. ఫోటో వెంటనే సత్యం బాబు ఫోటో ఇచ్చాం. ఈ నేను చూసిన అమ్మాయిలు ఆల్రెడీ వెళ్ళాం కదా, అమ్మాయిలకి పంపించాం, ఫోటో చూపించాం. సార్ ఇతనే వచ్చాడు, ఇతనే చేసిందంతా అని అందరూ గుర్తుపెట్టారు. సో గుర్తుపెట్టిన తర్వాత వెంటనే అతన్ని నైటు 2011 ఆ రోజు నైటు పికప్ చేసాం. అంటే జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత పికప్ చేసి పోలీస్ టీం వెళ్ళారు. అతన్ని ఇంట్లో ఉంటే అతను ఏదో చిన్న గుడిసెలోనో ఎక్కడ మామూలు చిన్న పూరిల్లో ఏదో ఉన్నాడు, ఉంటే అతను పికప్ చేసుకుని వచ్చాం. నందిగామ అతనే పికప్ చేసుకొచ్చిన తర్వాత అతను చాలా స్ట్రైట్గా ఫస్ట్లో కాదు లేదన్నప్పుడు వీళ్ళ పిల్లలు అందరూ వాళ్ళు ఎదురు పెట్టినప్పుడు టక్మని ఇంకేం మాట్లాడటానికి ఏం లేదు, ఎదురుగా ఉన్నారు, గుర్తుపెట్టారు. చెప్పిన తర్వాత హీ అడ్మిటెడ్, ఒప్పుకున్నాడు అన్నమాట. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందని ప్రతి చోట కూడా చెప్తే పూసగుచ్చినట్టు చెప్తున్నాడు ప్రతి దాంట్లో. ఇగో ఈ కేసులో ఇలా వెళ్ళాను సార్, ఈ కేసులో ఇలా వెళ్ళాను అని చెప్పి ప్రతి కేసు రీకన్స్ట్రక్షన్ కూడా చేయించారు అంతా మొత్తం. నెక్స్ట్ ఏది నైట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇగో ఇట్లా వచ్చాను సార్, నేను ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి బయటకు వచ్చాను అన్నీ చెప్పేస్తున్నాడు. అక్కడ వాడు చూడలేదు అప్పుడు, అంటే అతను స్పాట్లోకి తీసుకెళ్ళలేదు. ఇక్కడే ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు చెప్పాడు నేను ఈ డోర్ నుంచి ఎంటర్ అయ్యాను అంటే, అదంతా చూడకుండానే అతను అంత పర్ఫెక్ట్ చెప్తున్నా అంటే అతనే చేశాడనేది కదా. సో అంతా 11-17 కేసులు ఇట్లా ఉన్నాయన్నమాట. అన్నీ చెప్పాడు. అక్కడ పబ్లిక్ ఐడెంటిఫై చేస్తున్నారు. సో చేసిన తర్వాత ఒక చోట ఏమైందంటే ఇతను బేల్దారి పని చేస్తాడన్నమాట, అంటే తాపీ మేస్త్రి పని కూడా చేస్తున్నాడు. ముందు చెప్పాను కదా, ఆగస్టులో నేను వెళ్ళక ముందు 4 రోజుల ముందు ఒక హాస్టల్లో చెప్పులకు అంతా ఇది కాస్త ఏది సిమెంట్ మరకలతో ఉన్నటువంటిది దొరికిందన్నమాట. దొరికి ఒక మొత్తం దానికి అక్కడ ఏంటంటే మనకి చెప్పులతోటి మరకలు ఇదంతా కూడా దొరికేటప్పటికి వెంటనే ఇది సిమెంట్ పని కూడా అనుకున్నాం, ఇతను అదే పని చేస్తాను అక్కడ అయ్యేషమీర కేసులో కూడా. రైట్. సో అయితే ఇతను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసినప్పుడు ఈ 17 కేసులు పర్ఫెక్ట్గా అన్ని టాలీ అయినది అన్నీ చెప్పిన తర్వాత ఇతను క్రమంలో ఆయేషా మీరా కేసును కూడా అడ్మిట్ అయ్యాడు. అది కూడా బలవంతంగా చెప్పించడం వల్ల వచ్చాడు, వాడికి అడ్మిట్ చేశాడు. వాడికే అతనే ఆయేషా కేసెస్ మా మైండ్లో లేదు అసలు. అతను చెప్తూ మాటల్లో దెబ్బలు తట్టుకోలేక అదే చెప్పండి. అదే అక్కడ ఆయేషా మీరా కేసు చెప్పినప్పుడు
వెంటనే ఏం చేశారు, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అతని అక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అక్కడ తీసుకున్నారు, అక్కడ స్పాట్లో స్పర్ము ఇవన్నీ కలెక్ట్ చేసి ఉన్నాయి. అన్నీ చేసిన తర్వాత ఇతని దగ్గర ఇవన్నీ కలెక్ట్ చేశారు ఏది ఈ స్పాట్లో. ఆ తర్వాత అంటే మళ్ళీ మీకు చెప్తాను సీక్వెన్స్లో ఏంటంటే, నేను ఆగస్టు 11 నైట్ అయిపోయింది, 12వ తారీఖు మార్నింగ్ సత్యం బాబుని అక్కడ వదిలేసి నేను హైదరాబాద్కి వెళ్ళాను. అంటే మీరు డిఐజీకి చెప్పారు ఆల్రెడీ బ్రేక్ త్రూ వచ్చింది కేసు? బ్రేక్ త్రూ వచ్చింది, డిఐజీకి చెప్పాను. అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ రామకృష్ణ గారు అని ఉండేవారు. సో ఆయన ఏంటంటే ఇక అది కేసు మనిషి దొరికిపోయాడు కదా, ఆయన అన్నాడు సార్ మా కేసులు మేము చేసుకుంటాం అని అన్నారు అన్నమాట. అంటే మనిషిని పట్టుకోవడం నాకు ఇచ్చింది అనమాట. అక్కడ ఆగాలి. బ్రేక్ త్రూ అనేది 3 పారామీటర్లో మీరు దాన్ని బ్రేక్ తీసుకొచ్చారు, అదంతా చెప్పాను. ఇక ఎలా ఫీల్ అయ్యారండి? నేను ఫస్ట్ థింగ్ అండి, ఆ బ్రేక్ త్రూ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు. ఫస్ట్ అంటే అక్కడున్న లోకల్ అధికారుల మీద ఆయేషా మీరా కేసులో కూడా ఇప్పుడు నాకేం పెద్ద ఎక్స్ట్రాడినరీ జీనియస్ ఏం కాదు, నేను అబవ్ యావరేజ్గా ఉండే ఒక మామూలు సింపుల్గా ఆలోచన చేసే వ్యక్తిని. కాకపోతే నా మీద ప్రెషర్ ఏమీ లేదు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, నా ఇష్టం. నేను ఆ ఈస్ట్ గోవా నుంచి వెళ్ళాను కాకినాడ. సో ఎవరిని పట్టుకోవాలా అసలు ఏమీ తెలియదు. అందుకని మొదటిసారి వెళ్ళాను నేను ఆ కేసుకి, మొదటిసారి ఆ ఊరికి వెళ్ళాను. టాస్క్ కూడా అది కాదు కాబట్టి అంటే నాకేంటంటే చాలా రిలాక్స్డ్గా నేను పనిచేశాను. అందుకోసం ఏంటంటే అప్పుడు అసలు ఆయేషా మీరా కేసులో పోలీసులు కొంచెం తప్పటడుగులు వేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రెషర్ అన్నమాట. అటు మీడియా నుంచి ప్రెషర్ ఉండింది, ఆ ప్రభుత్వం నుంచి బహుశా అప్పుడు ప్రెషర్ ఉండొచ్చు, లేకపోతే కనుక ఆయేషా మీరా తల్లి కూడా ఆమె బాగా అంటే వచ్చేసి ఆమె బాధపడటం, తప్పకుండా బాధ ఉంటుంది, కూతురు చనిపోయిందన్నట్టు బాధ ఉండేది. ఇవన్నీ కలిపి ఇవన్నీ ప్రెషర్స్ తోటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి అన్నమాట.